నిన్న ఫైనల్ క్వశ్చన్ ఇది, వివేక మర్డర్ ఇష్యూ ఎక్కడా లేవనెత్తొద్దు అని చెప్పి వీళ్ళకు గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది కదా, ఈసీ ఆదేశాలు జారీ చేసింది. షర్మిల, బాబు, పవన్, లోకేష్, ఈ ఎఫెక్ట్ ఎంతవరకు ఉండొచ్చు? అక్కడ షర్మిల గారికి ఎంత గెలుపు అవకాశం ఉంది? మేడం షర్మిల మేడం గెలవదు, నేను చెప్తున్నాను కదా, గెలవదు మేడం, 100% గెలవదు. నేను ఆల్రెడీ సర్వే చేసిన, అక్కడ అయిపోయింది ఆల్రెడీ. మాకు 1.5 అట్లా 2% అట్లా వస్తున్నాయి ఓట్ షేర్స్. ఆమె నేను డిక్రీజ్ చేయగానే, కాకపోతే ఏంటంటే ఆమె పోటీ చేసింది ఓకే. ఆమె రాజశేఖర రెడ్డి కూతురు, ఆమె ఏమనుకుందంటే కమిట్మెంట్ జగన్మోహన్ చెల్లి ఉండొచ్చు కానీ అక్కడ ఓట్ షేర్ అనేది ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మేడం, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ విషయాలు గొడవ ఎండొచ్చాం కానీ ఓటర్కి అవన్నీ అవసరం లేదు కదా. నాకు ఎవరు గెలుస్తారు ఈ రోజు ఎట్లా అయిపోయిందంటే, కడప ప్రజలు సర్వే చేశానంటున్నారు కదా, కడప ప్రజలు షర్మిల గురించి ఏమనుకుంటున్నారని మీకు అర్థమైంది అక్కడ? ఎందుకంటే ఆమె పదే పదే వివేక మర్డర్ ఇష్యూలో అవినాష్ నిందితుడు, అవినాష్ రెడ్డి చంపిన వ్యక్తి, అతనికి ఎందుకు ఇచ్చారు ఓటు అని అంటుంది కదా, అవకాశం ఎందుకు ఇచ్చారు అని చెప్పి. ఇదేమైనా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగిందా? ఆల్రెడీ వాళ్ళు ఒక చేసుకున్నారు మేడం, వర్క్ చేశారు. యాక్చువల్గా ఏంటిదంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, నేను వివేకానంద బాబాయ్ కదా మేడం, బాబాయ్కి షర్మిల మేడం ఎంపీ క్యాండిడేట్ కావాలని ఒక కోరిక ఉందని చెప్పారా మేడం. చెప్తే మన పబ్లిక్ యాక్సెప్ట్ చేయాలి కదా మేడం. ఆల్రెడీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చూస్తారు కానీ షర్మిల మేడం చూడ మేడం. ఎందుకంటే షర్మిల మేడం ఆల్రెడీ తెలంగాణలో వచ్చి పోటీ చేస్తాను చేయలేదమ్మ. ఇక్కడ ఏం చేస్తుంది? ఇంకోటి ఏంటిదంటే, పోటీ అనేది షర్మిల మేడంకు జగన్మోహన్ రెడ్డి కాదు కదా పోటీ. ఇక్కడ పోటీ అనేది జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి పోటీ కానీ, అంతేగాని ఇతనికి ఈమెకి అది కాదు కదా మేడం. సో ఓట్ షేర్ అనేది రెండు పార్టీల మధ్యనే 96% to 97% వీళ్ళిద్దరి మధ్యలోనే ఉంటుంది మేడం, కూటమి మధ్యలోనే ఉంటుంది. ఒక పార్టీకి ఎక్కువ రావచ్చు, పార్టీ తక్కువ రావచ్చు, కానీ ఓట్ షేర్ అనేది అవుట్ ఆఫ్ 100% ఓట్ షేర్ లో 96 to 97% ఇద్దరి మధ్యలో ఉంటుంది. ఆ 3% అందరిగా బీఎస్పీ చేసుకుంటే, కాంగ్రెస్ చేసుకుంటే, ఇతరులు చేసుకుంటారు మేడం. 150 అట్లా. ఓకే, రైట్. ఇంకా ఏమైనా చెప్పాల్సిన అంశాలు ఉన్నాయంటారా ఈ ఓవరాల్? నేనేం చెప్పలేదు మేడం. మేనిఫెస్టో ఇస్ వెరీ ఇంపార్టెంట్. మేనిఫెస్టో కరెక్ట్ గా ఉంటే కమిట్మెంట్ తోటి గెలుస్తారా అనేది ఒక మెసేజ్ వెళ్తుంది. సో మేనిఫెస్టో ఇస్ ఇంపార్టెంట్. మేనిఫెస్టో వచ్చినాక వీటి సర్వే అనేది ఇంకా మారిపోవచ్చు, అంటే పెరగవచ్చు, తగ్గవచ్చు, చెప్పలేము. ఏదున్నా కానీ మేనిఫెస్టో ఇస్ వెరీ ఇంపార్టెంట్. బట్ ఒక్క అవకాశం అని బాబు ప్రజల నోట్ అడుగుతున్నారు కదా, దానికి ఏం కన్ఫైన్ అవ్వట్లేదా ప్రజలు? వాళ్ళ కూటమి మెయిన్ మేడం. కూటమి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు తెలుసు కదా మేడం, ఎట్లయినా మనం సింగిల్ గా గెలవము, కూటమి అయితే గెలుస్తాము అని ఒక కాంపిటీషన్ ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే, జనసేనకు ఒక సీట్స్, ఒక వాళ్ళ సీఎం ఏంటి మేడం, జనసేన వాళ్ళ పరిస్థితి ఏంటిది? జనసేన వాళ్ళు మా యొక్క పవన్ కళ్యాణ్ సీఎం కావడం వాళ్ళ బాధ్యత. 10 సంవత్సరాలకు అదే అంటారు వాళ్ళు. 10 సంవత్సరాల నుంచి నాకు సీఎం కావాలి. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, ఆ సీఎం అయ్యే క్యాండిడేట్ అలయన్స్ లోపల ఒక 50 సీట్లన్నా 60 సీట్లన్నా మాకు వస్తాయి అన్న ఫీలింగ్ తో వాళ్ళు పనిచేసిండ్రు జన సైనికులు. పాపం వాళ్ళు 10 సంవత్సరాలుగా లాస్ట్కి ఇప్పుడు వచ్చేదాకా ఏమైంది, 21 సీట్స్కి వచ్చేసారు. అందులో 21లో వీట మళ్ళీ ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి వచ్చే వాళ్ళకి ఇచ్చారు. ఎవరైతే 10 సంవత్సరాలు కష్టపడుతున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి టికెట్ రాకపోవడం వల్ల వాళ్ళ కింద పనిచేసే క్యాడర్ కానీ వాళ్ళంతా టోటల్లీ డిస్సాటిస్ఫైడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్సాటిస్ఫైడ్ ఎక్కడ ఏంటంటే, వాళ్ళ క్యాండిడేట్ సీఎం కావడానికి తెలివంగానే ఆ యూత్ కానీ లేకుంటే ఎవరైతే కష్టపడ్డ వాళ్ళు ఉన్నారో టోటల్లీ వాళ్ళు నర్వస్ గా ఫీల్ అయ్యారు మేడం. వీళ్ళు అలయన్స్ లోపల వీట ఒక 50 సీట్లు వస్తాయనుకున్నారు. 21 సీట్లు రావడం వల్ల ఏంటిదంటే, వాళ్ళు ఆ వచ్చిన వాళ్ళకి మళ్ళీ పాత వాళ్ళకే కాకుండా కొత్త బయట నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇవ్వడం వల్ల వీట కొద్దిగా మైనస్ వాళ్ళకి మేడం. ఇంకోటి ఏంటిదంటే, బీజేపీకి 1-2% ఓట్ షేర్ లేని పార్టీకి 8 పార్లమెంట్లు ఇవ్వడము, అందులోపడం వల్ల వాళ్ళకు 10 అసెంబ్లీలు కాన్స్టిట్యూన్సీ ఇవ్వడం అనేది కొద్దిగా ఇబ్బంది అయింది. దానివల్ల ఏంటిదంటే, వీళ్ళు వాళ్ళకి పని చేయట్లేదు, వాళ్ళు వీళ్ళకి పని చేయట్లేదు, వీళ్ళు వాళ్ళకి పని చేయట్లేదు, అట్లా అయిపోయింది మేడం టోటల్ గా. ఇప్పుడు క్యాడర్ ఇప్పుడు ఇంపార్టెంట్ కదా, క్యాడర్ తోటి సంప్రదింపులు చేసి అన్ని చేసినా కరెక్ట్ గా ఉండే, మాకు చెప్పకుండా చేశారన్న ఫీలింగ్ గ్రౌండ్ లో జరుగుతుంది మేడం. అదొకటి రాకుండా ఉంటే మంచిగా ఉండే, అది వచ్చేసింది గ్రౌండ్ లో ఆల్రెడీ. థ్యాంక్ యూ సో మచ్ నాగన్న గారు. యాక్చువల్ గా చీకటి పడిపోయింది, మిమ్మల్ని మార్నింగ్ నుంచి క్యాచ్ చేద్దాం అనుకున్నాను. సో ఇదంతా కూడా మీ డేటా కలెక్షన్ అనుకుంటా. సో నెల్లూరే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ అభిప్రాయాన్ని, అంటే నియోజకవర్గాల్లో ఉన్న మూడ్ని మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం ఖచ్చితంగా మీ రిజల్ట్, అక్యురేట్ రిజల్ట్ ఎంతవరకు జెన్యున్ గా ఉండబోతోంది, రాబోయే ఎన్నికల్లో ఎంతవరకు మీ సర్వే నిజం అవబోతుంది అనేది. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ.